మనోహర్ 4,500 రూపాయలు మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత అని అడిగారు. అసలు మనోహర్ అప్పు తీసుకున్న సొమ్ము అసలు P = 4,500 రూపాయలు. కాలము P = 2 సంవత్సరాలు. అతను చెల్లించిన వడ్డీ I = 750 రూపాయలు. వడ్డీ రేటు R = ఎంత? మనకి సాధారణ వడ్డీ I = PTR/100. ఇక్కడ PTRని 100 డివిజన్ చేస్తుంది, ఇటుకు వస్తే మల్టిప్లై చేస్తుంది. 100 × I = PTR. ఇందులో మనం Rని కరెక్ట్గా చేసి రాయాలి, అంటే Rని PT గుణిస్తుంది, అంటే వెళ్తే భాగిస్తుంది. సో R = 100 × I/PT. వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 × I 750 రూపాయలు P 4,500 × T 2 సంవత్సరాలు. 2 zeros get cancel. 750/45 90. 750/90. 0 get cancel. 75/9. 9 72. 3/9. 3 1 3 3. సో 81/3%. అతను చెల్లించవలసినటువంటి వడ్డీ రేటు ఎంత అంటే 81/3%. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. (5pq × p² - q² divided by 2p × p + q) విలువ ఎంత అని అడిగారు. 5pq × p² - q² divided by 2p × p + q. అంటే 5pq × p² - q² by 2p × p + q. మనకి p² - q² అంటే a² - b² అనే ఫార్ములా రూపంలో ఉంది. a² - b² = a + b × a - b. a² - b² మనం a + b × a - b అని రాయొచ్చు. అలాగే ఇక్కడ p² - q² ఉంది కాబట్టి p + q × p - q అని రాద్దాం. 5pq × p + q × p - q divided by 2p × p + q. p + q కి p + q కి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. p కి p కి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో 5q × p - q by 2. సో 5/2 × q × p - q. Fourth option is the right answer. (15 × y - 4 - 2 × y - 9 + 5 × y + 6 = 0 అని సాధించగా అని అడిగారు. 15 × y - 4 - 2 × y - 9 + 5 × y + 6 = 0 అనే సమీకరణాన్ని సాధించమన్నారు. అంటే 15 × y - 4 - 2 × y - 9 + 5 × y + 6 = 0. 15 × y 15y. 15 × -4 -60 - 2 × y
minus 2y minus 2 into minus 9 plus 18 minus into minus plus. So plus 5 into y 5y plus 5 into plus 6 plus 30 is equal to 0. 15y minus 2y plus 5y 15y plus 5y అంటే 20y 20y లోంచి 2yని తీసాను 20y minus 2y నెక్స్ట్ minus 60 plus 18 plus 30 అంటే plus 48 is equal to 0. 20y లోంచి 2y తీసేస్తే 18y minus 60 plus 48 అంటే minus 12 is equal to 0. 18y is equal to minus 12 అటుకు తీసుకెళ్తే plus 12 అవుతుంది yని 18 మల్టిప్లై చేస్తుంది అటుకు వెళ్తే భాగిస్తుంది సో y is equal to 12/18. 6 టేబుల్ చూద్దాం 6 2 12 6 3 18 సో y is equal to 2/3 అన్నమాట ఇచ్చిన సమీకరణాన్ని సాధిస్తే మనకు y విలువ 2/3 వచ్చింది సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి 5 ప్రధాన సంఖ్యల అంకమధ్యమం ఎంత అని అడిగారు. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్యలనే ప్రధాన సంఖ్యలు అంటాం. మనకి ప్రధాన సంఖ్యలు మొదటి ప్రధాన సంఖ్య 2 రెండో ప్రధాన సంఖ్య 3 మూడో ప్రధాన సంఖ్య 5 నాలుగో ప్రధాన సంఖ్య 7 ఐదో ప్రధాన సంఖ్య 11. సో వీటి యొక్క అంకమధ్యం అడిగారు. అంకమధ్యం అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య లేదా అంశముల మొత్తము బై అంశముల సంఖ్య. అంకమధ్యం ఈజ్ ఈక్వల్ టు అంశముల మొత్తము బై అంశముల సంఖ్య. మనకి మొదటి 5 ప్రధాన సంఖ్యల యొక్క అంకమధ్యం అడిగారు కాబట్టి అంశముల సంఖ్య 5 ఆ 5 ప్రధాన సంఖ్యలు 2 + 3 + 5 + 7 + 11/5 2 + 3 5 5 + 5 10 10 + 7 17 17 + 11 28 28/5 28/5 అంటే 5.6. సో మొదటి 5 ప్రధాన సంఖ్యల యొక్క అంకమధ్యము 5.6. 5.6 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. a = p × 1 + r/100 విస్తరణలో r అనేది దేన్ని సూచిస్తుందని అడిగారండి. p అనేది అసలును సూచిస్తుంది. నెక్స్ట్ n వడ్డీ కట్టవలసినటువంటి పర్యాయాల సంఖ్య అంటే కాలాన్ని సూచిస్తుంది. r వడ్డీ రేటుని సూచిస్తుంది. a మొత్తమును సూచిస్తుంది. a = p × 1 + r/100 అనేది చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుగొనడానికే సూత్రం. ఇందులో r అనేది దేన్ని సూచిస్తుందంటే వడ్డీ రేటుని సూచిస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కమ్మీ రేఖాచిత్రంలో సెంటీమీటర్ 5 యూనిట్లుగా స్కేల్ సూచించడమైనది. కమ్మీ పొడవు 4.3 సెంటీమీటర్లు అయితే అయినా కమ్మీ సూచించే రాజు విలువ యూనిట్లో ఎంత అడిగారు.
కమ్మీ రేఖాచిత్రంలో 1 సెంటీమీటర్ 5 యూనిట్లు ఇంకా స్కేల్ తీసుకోవడం జరిగింది. స్కేల్ ఏ విధంగా తీసుకున్నారంటే 1 సెంటీమీటర్ 5 యూనిట్లు సూచిస్తుంది. అయితే కమ్మీ పొడవు 4.3 సెంటీమీటర్లు. 4.3 సెంటీమీటర్లకి ఎన్ని యూనిట్లు అని అడుగుతున్నారు. 1 సెంటీమీటర్కి 5 యూనిట్లు అయితే 4.3 సెంటీమీటర్లకి ఎన్ని యూనిట్లు అంటే 4.3ని 5తో మల్టిప్లై చేద్దాం. 5 3 15, 5 4 20 20 ఉంటాయి. ఒక దాని తర్వాత పాయింట్ కట్టాలి కాబట్టి 21.5. సో ఆ కమ్మీ సూచించే రాశి విలువ 21.5 యూనిట్లు. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 అనున్నది దేనికి ఉదాహరణ అని అడిగారు. 2024 అనేది ఏకపది అవుతుంది. ఎందుకంటే 0 కానీ ప్రతి స్థిర సంఖ్య 0 పరిమాణం గల ఏకపది అంటాం. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 2:3 అయితే వాటి వైశాల్యముల నిష్పత్తి ఎంత అని అడిగారు. రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి A:B అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి A²:B² అవుతుంది. మనకి చుట్టుకొలతల నిష్పత్తి 2:3 ఇచ్చారు. చుట్టుకొలతల నిష్పత్తి 2:3 ఇచ్చారు కాబట్టి వైశాల్యాల నిష్పత్తి 2²:3² అంటే 4:9. అంటే చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తుల యొక్క వర్గాల నిష్పత్తే వాటి వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక చతురస్ర కర్ణం D యూనిట్లు అయితే దాని వైశాల్యం చదరపు యూనిట్లో ఎంత అని అడిగారు. చతురస్రం యొక్క భుజం A యూనిట్లు అనుకుందాం. చతురస్రం యొక్క భుజాన్ని A యూనిట్లు అనుకుందాం. కర్ణము D చతురస్ర కర్ణం చతురస్రంలో ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది, లంబకోణం ఉంటుంది. కాబట్టి ABC అనేది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో కర్ణానికి ఎదురుగుండా ఉన్న భుజాన్ని హైపోటెనస్ కర్ణము అంటాం. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణము స్క్వేర్ అంటే D² భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ A² ప్లస్ A². D² ప్లస్ A² అంటే 2A². ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుందాం. √D² √2A². సో D రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయినట్లయితే D ఇక్కడ రూట్ రెండింటికి చెందుతుంది. √2 √A². సో D √2 రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే A. కర్ణము చతురస్ర కర్ణము D భుజమునకు √2 రెట్లు ఉంటుంది. అంటే D √2A. దీని నుంచి ఏని √2 గుణిస్తుంది, ఇటువైపుకి వస్తే భాగిస్తుంది. సో A D/√2. చతురస్ర వైశాల్యం
భుజము స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్. మనం భుజాన్ని ఏ యూనిట్లుగా తీసుకున్నాం కాబట్టి ఏ స్క్వేర్. ఏ వాల్యూ మనకి d/√2 వచ్చింది. సో చతురస్ర వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు d/√2 హోల్ స్క్వేర్ అంటే d²/√2 హోల్ స్క్వేర్. d²/√కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2. సో డి కర్ణముగా కలిగినటువంటి చతురస్రం యొక్క వైశాల్యం, డి యూనిట్లు కర్ణంగా కలిగినటువంటి చతురస్ర వైశాల్యం మనకు ఎంత వచ్చిందండి? d²/2 చదరపు యూనిట్లు వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డి యూనిట్లు కర్ణంగా కలిగినటువంటి చతురస్రం యొక్క వైశాల్యము d²/2 చదరపు యూనిట్లు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భుజం 5 సెంటీమీటర్లు, ఒక కర్ణం 8 సెంటీమీటర్లుగా కలిగిన రాంబస్ వైశాల్యం చదరపు సెంటీమీటర్ల ఎంత అని అడిగాడు. రాంబస్ యొక్క ఒక భుజం కొలత, ఒక కర్ణం కొలత ఇచ్చి రాంబస్ వైశాల్యం కనుక్కోమన్నారు. రాంబస్ యొక్క ఒక భుజం కొలత ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు ఇచ్చారు. ఒక కర్ణం కొలత d1 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు ఇచ్చారు. d2 తెలీదు. ఏరియా ఆఫ్ ది రాంబస్ తెలీదు. మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ది రాంబస్. రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. రాంబస్ యొక్క కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండం చేసుకుంటాయి. సో ఇది 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు అవుతుంది. రాంబస్ యొక్క కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి కర్ణం ఏసీ ఈజ్ ఈక్వల్ టు d1 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఓసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది. రాంబస్ యొక్క భుజం కొలత 5 సెంటీమీటర్లు ఇచ్చారు. రాంబస్లో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఏబీ కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే బీసీ కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది. సిడి కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో లంబ సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి ఓ దగ్గర లంబకోణం ఉంటుంది. లంబకోణం ఓఏడి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఏడి అనేది కర్ణం అవుతుంది. లంబకోణానికి ఎదురుగుండా ఉండే భుజాన్ని కర్ణము అంటాం. లంబకోణ త్రిభుజంలో కర్ణం కొలత తెలుసు, ఒక భుజం కొలత తెలుసు. రెండో భుజం కొలత ఓడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? పైథాగరస్ త్రికాలు మొదటి త్రికం 3, 4, 5. మనకి ఒక భుజం కొలత 4 సెంటీమీటర్లు, కర్ణం కొలత 5 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి మూడో భుజం కొలత 3 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఓడి 3 సెంటీమీటర్లు. ఓడి కొలత 3 సెంటీమీటర్లు కాబట్టి ఓబీ కూడా 3 సెంటీమీటర్లే అవుతుంది. సో కర్ణము రెండవ కర్ణము d2 ఈజ్ ఈక్వల్ టు db ఈజ్ ఈక్వల్ టు ఓడి ప్లస్ ఓబీ. రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి 3 సెంటీమీటర్లు ప్లస్ 3 సెంటీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు. రెండవ కర్ణం d2 కొలత 6 సెంటీమీటర్లు, మొదటి కర్ణం కొలత 8 సెంటీమీటర్లు. సో రాంబస్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కర్ణముల లబ్ధం హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ d1 8 సెంటీమీటర్లు, d2 6 సెంటీమీటర్లు. 2 3 6, 3 8 24, 24 చదరపు సెంటీమీటర్లు. సో రాంబస్ యొక్క వైశాల్యము 24 చదరపు సెంటీమీటర్లు ఇచ్చింది. 5 సెంటీమీటర్ల భుజంగా ఒక కర్ణం 8 సెంటీమీటర్లుగా కలిగిన రాంబస్ యొక్క వైశాల్యం మనకి 24 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి రాంబస్ యొక్క భుజం కొలత, ఒక కర్ణం కొలత ఇచ్చినప్పుడు రెండవ కర్ణం కొలత కనుక్కోవడానికి సూత్రం d2 ఈజ్ ఈక్వల్ టు √4a²
మైనస్ d1 స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి రెండో కర్ణాన్ని కనుక్కోవచ్చు. d2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 25 మైనస్ 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 మైనస్ 64. 100 మైనస్ 64 అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. రెండవ కర్ణం కొలత 6 సెంటీమీటర్లు. ఈ ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. ఫార్ములా తెలియనప్పుడు డైరెక్ట్ మెథడ్. సో మనకి రాంబస్ యొక్క వైశాల్యం 24 చదరపు సెంటీమీటర్లు. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. కర్ణముల పొడవులు వరుసగా 10.5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు గల రాంబస్ యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అని అడిగారు. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు వరుసగా రాంబస్ కర్ణాలని d1 d2 అనుకున్నట్లయితే d1 ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్లు, d2 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. d1 d2 రాంబస్ d1 d2లు కర్ణాలుగా కలిగినటువంటి d1 d2లు కర్ణాలుగా కలిగిన రాంబస్ వైశాల్యం ఒకటి బై 2 ఇంటూ కర్ణముల లబ్ధం d1 ఇంటూ d2. కర్ణముల లబ్ధంలో సగం ఉంటుంది రాంబస్ యొక్క వైశాల్యం. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ d1 10.5 సెంటీమీటర్, d2 12 సెంటీమీటర్లు, 2 6లు 12, 6 10.5 63 చదరపు సెంటీమీటర్. సో 10.5 12 సెంటీమీటర్ల కర్ణాలుగా కలిగినటువంటి రాంబస్ యొక్క వైశాల్యం మనకి 63 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556. 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగులు 556. అయితే ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎంత అని అడిగారండి. మొత్తం ఇన్నింగ్స్, బ్యాట్స్మెన్ ఆడిన మొత్తం ఇన్నింగ్స్ 8. 8 ఇన్నింగ్స్లో అతను చేసిన మొత్తం పరుగులు 8 ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు 556. ఒక ఇన్నింగ్స్కి అతను చేసిన సగటు పరుగులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం పరుగులు టోటల్ రన్స్ బై మొత్తం ఇన్నింగ్స్ టోటల్ ఇన్నింగ్స్. మొత్తం అతను 8 ఇన్నింగ్స్లో చేసినటువంటి పరుగులు 556. అతను ఆడిన ఇన్నింగ్స్ 8. 556/8. 4 టేబుల్ చూద్దాం. 4 2 8, 4 139 556. 139/2 అంటే 2 6లు 12, 2 9లు 18.5 69.5. ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎంత అంటే 69.5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 రూపాయలు. అయితే అతను అసలు వేతనం ఎంత అని అడిగారండి. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం అంటే 110%కి అతని యొక్క వేతనం 1,54,000 రూపాయలు. 10% పెరిగిన తర్వాత అతని యొక్క వేతనం 1,54,000 రూపాయలు. యాక్చువల్గా అతను వేతనం 100% ఉన్నప్పుడు ఎంత? 110కి 1,54,000 అయితే 100కి తగ్గుతుంది కాబట్టి 100/110 ఇంటూ 1,54,000 రూపాయలు. 0 0 గెట్ క్యాన్సిల్. 11 14,000 1,54,000 రూపాయలు. 14,000 ఇంటూ 10 1,40,000 రూపాయలు. సో 10% పెరగక ముందు అతని యొక్క అసలు వేతనం 1,40,000 రూపాయలు. అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత అని అడిగారండి. ఒక పళ్ళెంలో గల ద్రాక్షలు యాభై 4. మొత్తం పళ్ళాల సంఖ్య నలభై 4. 44 పళ్ళాల్లో గల ద్రాక్షలు ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 44. మల్టిప్లై చూద్దాం. 54 ఇంటూ 4 ఇంటూ 11. 54 4 216. 216 ఇంటూ 11. 2 6 వేసుకుంటాం. 6 + 1 7. 1 + 2 3. సో 2,376. 44 పళ్ళాల్లో గల మొత్తం ద్రాక్షలు 2,376. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిది బై 21ని ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుందని అడిగారండి. ఏదైనా సంఖ్యను దాని గుణకారక విలోమంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఏదైనా సంఖ్యను 0 కాని ఏదైనా సంఖ్య దాని గుణకార విలోమంతో గుణిస్తే 1 వస్తుంది. సో 8/21కి గుణకార విలోమం, A/Bకి గుణకార విలోమం. B/A. therefore 8/21కి గుణకార విలోమం. ఇరవై 21/8. సో 8/21ని 21/8తో గుణిస్తే 1 వస్తుంది. 21 గెట్ క్యాన్సిల్ 1 టైం, 8 గెట్ క్యాన్సిల్ 1 టైం. సో 8/21ని 1 రావడానికి గుణించవలసిన సంఖ్య ఎంత అంటే 21/8. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.